కిషన్ రెడ్డి గురించి ఒక్కడి ఇక తెలుగు నేల అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అతను ఎదిగిన తీరు, ఒక కార్యకర్త, మామూలు కార్యకర్త, ఒక కార్యాలయం నుంచి ఎదిగిన బిడ్డ, 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, 3 పోర్టుపోలియోలు, లక్షలాది కోట్ల పోర్టుపోలియోస్ అంటే కోల్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, దేశ రక్షణ సహాయ శాఖ మంత్రి కావచ్చు, టూరిజం కావచ్చు. చిన్న మచ్చ, చిన్న మచ్చ ఎప్పుడైనా విన్నారా? ఇది చెప్పాలా చరిత్ర, కిషన్ రెడ్డి గారి చరిత్ర. అది కాషాయ, పుట్టగానే కాషాయాన్ని ముద్దాడిన బిడ్డ, ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి ఆ జెండని కౌగులించుకున్న బిడ్డ, మాకు స్ఫూర్తి నింపిన బిడ్డ కిషన్ రెడ్డి గారు. కానీ కిషన్ రెడ్డి గారి మీద అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు, నువ్వు చేసిన ప్రాగ్ఞానాలు ఎక్కడి? మహిళా అని 2500 ఇస్తున్నావు, వృద్ధులకు 4000 ఇస్తున్నావు, పెన్షన్లు, దివ్యాంగులకు 6000 ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇవన్నీ ఇవి అడుగుతున్నారు. కాబట్టి డైవర్షన్. ఎన్ని రోజులు ఉంటావు రేవంత్ రెడ్డి ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా, పార్టీ ఫిరాయింపులు చేసుకుంటా, ఎన్నొద్దులు ఉంటావు ఇట్లా రాజకీయాలలో? కాబట్టి కిషన్ రెడ్డి మీద ఏదైనా అనడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. అందుకోసమే కదా 10 మంది ఎమ్మెల్యేల హోటళ్ళల్లో మీటింగ్లు పెడుతున్నారు, 20 మంది ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెడుతున్నారు నీ నాయకత్వం వద్దని. ఈరోజు నేను నమ్మకనే కదా మీనాక్షి నటరాజన్ గారిని కొత్తగా ఇన్ఛార్జ్ పెట్టారు. నీ అవినీతిని, నీ బంధుప్రీతిని, నువ్వు చేసే రాష్ట్రాన్ని అరాచకము, అవినీతిమయం చూసే కదా నిన్ను నమ్మక 8 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీ నాయకుడు ఢిల్లీలో. ఇది కదా నీ పరిపాలన. నీవేదో నీ పదవి మీద ఒక రకమైన భయానకం ఉండి భయపడుతూ ఇట్లాంటి ఆరోపణలు చేసుకుంటే ఎన్ని రోజుల కాలం వెళ్ళబుచ్చలేవు. ప్రజలు కూడా తిరగబడే రోజు వచ్చింది. సరైన రోజుల్లో సరైన సమాధానం చెప్తారు.